బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు ప్రసక్తి లేదని మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందన్నారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 8% ఉన్న ఓటు బ్యాంకు 35% ఎగబాకిందని కొనియాడారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్కు బీజేపీనే పోటీ అని, ఎన్నికల సమయంలో అధ్యక్షుడు ఎవరు అని కూడా మార్చబడని చెప్పారు. ఇక అధ్యక్షుడి మార్పు విపక్షాల అపోహలు మాత్రమేనంటూ ఆయన కొట్టిపారేశారు. కొందరు పనిగట్టుకుని బీజేపీ అధ్యక్ష మార్పుపై పుకార్లు పుట్టించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని మండిపడ్డారాయన. బండి సంజయ్ నేతృత్వంలో అందరం ఐక్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. రాబోయే 6 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని అధ్యక్షుడు మార్పు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. మోడీ గారి 9 సంవత్సరాల ప్రభుత్వం గవర్నెన్స్ దాని గురించి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వారు ఏదైతే దేశాన్ని కష్టకాలంలో కోవిడ్ టైం తర్వాత అన్ని దేశాల్లో అమెరికా, యూరోప్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్ని దేశాలలో ఆర్థికంగా వెనుకబడినప్పుడు భారతదేశం ఒకటే దేశం ఏదైతే 7.2% జీడిపి గ్రోత్ రేట్, ఇలాంటి మంచి పర్ఫార్మెన్స్ గురించి మోడీ గారు ఒక విజనరీగా ముందు ఆలోచనతోని బీద ప్రజలను ఎట్లా కోవిడ్ టైంలో ఆదుకున్నారో 10 కిలోల బియ్యం ఇవ్వడము, మహిళలకు 500 రూపాయలు జన్ధన్ అకౌంట్స్ లో 500 రూపాయలు ఇవ్వడము, ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల నుంచి 150 రోజులు చేసి 187 రూపాయల నుంచి 212 రూపాయలు పెంచడము, మోడీ గారి 9 సంవత్సరాల ప్రభుత్వం గవర్నెన్స్